భాస్కర్ గారు ఉన్నారు. హాయ్ అండి. హలో, బాగున్నారా? నమస్తే. మీ క్రేజ్ అనేది ఇక్కడ పబ్లిక్ లో చాలా ఎక్కువగా ఉంది. యూత్ అందరూ కూడా చాలా ఎక్కువ మంది వచ్చారు. ఇక్కడ వీళ్ళు చేసేటువంటి కార్యక్రమం ఎలా అనిపిస్తుంది? హైదరాబాద్ తర్వాత ఇక్కడ వరంగల్లో చేయడం. హైదరాబాద్ తర్వాత కాదు, హైదరాబాద్కి ధీటుగా. ఇది నా క్రేజ్ కాదు, రాగన్న తర్వాత పోచమ్మ తల్లి క్రేజ్ ఇదంతా. అంతే, హైదరాబాద్కి ధీటుగా, హైదరాబాద్ని మించిపోతుంది ఇక్కడ బోనాలు. ముచ్చటగా 3వ సారి ఇక్కడ జరుపుకుంటున్నాం మనము. కాబట్టి చాలా సంతోషంగా ఉన్నది. నేను ప్రతి ఏటా పార్టిసిపేట్ చేశాడు. ఎవ్రీ ఇయర్ వాళ్ళు మీ దగ్గరికి ఇన్వైట్ చేయడానికి వస్తుంటారు కదా. ఫస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి తేడా ఏమైనా కనిపించిందా మీకు డెవలప్మెంట్? ఎవ్రీ ఇయర్ క్రౌడ్ పెరుగుతుంది తప్ప, యూత్ పెరుగుతుంది తప్ప తగ్గుతలేదు. సో ఇది 3rd ఇయర్ కాబట్టి ముచ్చటగా 3వ సారి వీళ్ళు జరుపుకుంటున్నారు. అసలు వరంగల్ ట్రై సిటీస్లా ఉన్న యూత్ మొత్తం ఈరోజు రాగన్న తర్వాత దగ్గర మీకు కనిపిస్తారు. వరంగల్ ట్రై సిటీస్లోనే కాదు, యావత్ తెలంగాణ చుట్టుపక్కల నుంచి, ఆంధ్ర నుంచి కూడా ఇక్కడికి వచ్చి రాగన్న తర్వాత పోచమ్మ తల్లిని దర్శించుకొని బోనాలు ప్రొసెషన్లో పార్టిసిపేట్ చేస్తారు. గవర్నమెంట్ తరపు నుంచి కూడా సహకారం ఉంటే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి అందరు అనుకుంటున్నారు కదా. ఇప్పుడు దాన్ని రాజకీయం చేయడము అనవసరం అనుకున్నా. బట్ ఆ గవర్నమెంట్ తరఫు నుంచి కూడా ఖచ్చితంగా వాళ్ళు ప్రతి పండగకి కూడా సపోర్ట్ చేయాలి. లైటింగ్ పెట్టించడం కానివ్వండి, ఇక్కడ శానిటేషన్ కూడా మంచిగా చూసుకోవాలి. సో కాబట్టి ప్రభుత్వం కూడా వాళ్ళ సహకారం అందించాలి ప్రజలకు కూడా. ముందు ముందు మీ సహకారం ఎలా ఉండబోతుంది వీళ్ళకి? నా సహకారము ప్రతి ఏటా ఉంటుంది. ఇక్కడ ఉన్న యువకులు, ఎందుకంటే నేను కూడా వీళ్ళలో ఒకరిని కాబట్టి నా సహకారం వీళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి ఏటా కూడా నేను అందుకని ఇది ముచ్చటగా నేను ఒక్కడిని 3rd టైం ఇది పార్టిసిపేట్ చేసాడు. పెట్టినప్పటి నుంచి కూడా మేమందరం పార్టిసిపేట్ చేసి సక్సెస్ఫుల్గా నిర్వహించుకుంటున్నాం. వరంగల్ ప్రజలకు ఏం చెప్దాం అనుకుంటున్నారు ఈ పలారం బండి గురించి? ఈ పలారం బండి అదే చెప్తున్నా కదా, ట్రై సిటీస్లో ద బెస్ట్ పోచమ్మ బోనాలు ఇక్కడనే జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రండి, జాగ్రత్తగా ఈ పలారం బండి ఊరేగింపులో పార్టిసిపేట్ చేసి జాగ్రత్తగా మన అందరం కూడా పోచమ్మ తల్లిని దర్శించుకొని ఈ పలారం బండి ప్రొసెషన్లో పార్టిసిపేట్ చేద్దాం.